హలో హలో రారా గజ్జుకుక్కద్దా. చాలా బాధ కలిగించే విషయం. ఏమిటో ఆఫ్ కోర్స్ ఎన్ఆర్ఐ సోదరుడు మాలేపాటి భాస్కర్ రెడ్డి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. వాళ్ళ నాన్నగారి అంత్యక్రియలకి లేకపోతే చివరి చూపు కోసము ఇండియాకి వెళ్ళినప్పుడు చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా. ఇప్పుడు పాత కేసు అంటూ ఒక తప్పుడు కేసు మీద లోకేష్ గాడు నీ అబ్బా గాడిద కొడక లఫుట్ నాయాలా ఎంగిలాకులు ఏరుకునేవాడా మెదవ నాయాలా. వాడేదో క్రికెట్ని గెలిపించినట్లు వాడు హిట్టర్ టైప్ లో ఫీల్ అయిపోతూ గజాల గారు ఇప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ వాడు పప్పు అనే దాన్ని పోగొట్టుకోవడానికి నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. పప్పు అనే దాన్ని పోగొట్టుకోవడానికి వ్యవస్థల్ని పోలీసులు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు వ్యవస్థల ప్రకారం ఉండండి. మిమ్మల్ని చూస్తుంటున్నాను, నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్ కదన్నయ్య. మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత మనకు తెలియకుండా అన్ని అన్నయ్య కంట్రోల్కి వెళ్ళిపోతాయి. 2024 వరకు ఒక లెక్క, అబ్బో 2029 నుంచి ఇంకొక లెక్క ఉంటది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది దిప్పతల. ఎలా ఉంటది అనేది మీరు ఊహిస్తున్నారు కదా, ఎప్పుడు కలలు కంటున్నారు కదా. చెయ్యన్నా, నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. థ్యాంక్ యూ తమ్ముడు. అరేవో చూతిరిగా రాజారెడ్డి రాజ్యాంగం. ఇంకా ఎంతగానో ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు? మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారా? నాయనా పులి టైపులో నీకు స్పాట్ నేను ఎడతాగా. మంచి ప్రభాకర్ అని ఒక వేస్ట్ ఫెలో ఉన్నాడు చూడండి, ఆడు చెప్తాడు రెడ్ బుక్ కాదు, రేపు రాజారెడ్డి రాజ్యాంగం ఎలా ఉంటుందో చూపిస్తా అంటే ఎవడరా నువ్వు చూపించేది? ఎవడరా నువ్వు? మంచి మాట మాట్లాడవరా జఫానా జఫడా. ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దా? తిట్టద్దు. ఎవడరా నువ్వు? రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి లేడు. ఏంటి రాజ్యాంగం ఏంట్రా కూర్చుని? అంటే అది దారుణాలు గుండాగిరీలు చేపిస్తారా? ఎవడే బుడబుక్కలుగా ఉన్నావు ఈ క్యాండిడేట్ తిన పిచ్చి పోస్ట్ అన్నిటిని చూసి అరెస్ట్ చేస్తే నువ్వు వచ్చింది రెడ్ బుక్ కాదు రాజారెడ్డి. నువ్వేమన్నా ఎన్నికల్లో నుంచుంటావా? జగన్మోహన్ రెడ్డి చర్చావా నువ్వు? దండం పెడతాను. ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. రాజారెడ్డి రాజ్యాంగం చూపిస్తా అంటావేంటి నువ్వు? ఎవడ నువ్వు అసలు దమ్ముంటప్పుడు రా, ఆ ఇండియాకి రావు. ఇప్పుడు నీకు చూపిస్తారా? వీడన్నీ కొట్టేస్తాడు, వీడిని ఆవిడ కొట్టేసి. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. అది పని ఎవడొకడు అసలు ఏం డాక్టర్ కూడా ఎవరికి అర్థం కాదు. ఇతను చెప్తాడు తండ్రి అంత్యక్రియల కోసం ఇండియా వస్తే అరెస్ట్ చేసి కొట్టడం దారుణం. టెస్ట్ల వల్ల ఏం సాధిస్తున్నావు లోకేష్ అంట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నేను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. నువ్వు జగన్ అని పెట్టాల్సింది. నేను తీసుకొచ్చినప్పుడు పిచ్చి కారు పోతే కంప్లైంట్ పెట్టినప్పుడు ఆయాల్సింది జగన్మోహన్ రెడ్డికి. అప్పుడు నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? పిల్లలు ఇంత దూషిస్తున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇది ఒక పార్టీ, నా బూడిద నా బుస ఇలా కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. పార్టీకి మేము పనిచేయడం దండగా నిమ్ము చేసుకుని పోతున్నాం. ఆ రోజు బాగుండాల్సింది. ఏమైంది గొంతు సమ్మగా అనిపించింది నీకు అప్పుడంతా? ఆ పంచి ప్రభాకర్ నువ్వు కూర్చొని అక్కడ కోరిలేటెడ్ వీడియోస్ చేసుకుంటూ ఉంటారు కదా. బేక్ కంటెంట్ అంతా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర చూడాలి. మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. నోరు మూసి కూర్చుంటే ఇది అది దొరకలేం కదా, ఇండియాకి వెళ్ళలేం కదా అని మీరే ఒక బతుకులేనా? దాక్కుని నల్లుల్లో బతికే మీరే ఒక బతికేనా? రండి కాబట్టి పగలబడి పిచ్చి పిచ్చిగా నోరుకి ఎంత వస్తే అంత వాగుతూ ఉంటాడు కదా పంచ ప్రభాకర్. నువ్వు కూర్చొని వెటకారం చేసుకుంటూ ఒక సోబర్తో నువ్వు వాగుతూ ఉంటావు కదా. దమ్ముంటగా రైట్ ఎక్కడ దమ్మ తేలిపోతుంది. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? మా సార్ ఇంత ఇంటెలిజెంట్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.